వృశ్చిక రాశికి చెందిన వారు అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకు ఇది ఒక్కటి తినిపిస్తే చాలు, కూర్చుని తిన్నా తరగని డబ్బు వస్తుంది. వృశ్చిక రాశి వారు అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకు ఇది ఒక్కటి తినిపిస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. మరియు వృశ్చిక రాశికి ఈ అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకు ఏం తినిపించాలి, ఏం తినిపించడం ద్వారా ఆర్థిక వృద్ధి కలుగుతుంది, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే వృశ్చిక రాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు దేవుడు వీరికి పంపించే సంకేతాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు. స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయటం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువలన కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. పట్టుదల, స్వభావం, కృషి వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇతరులకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికమనే చెప్పుకోవాలి. అంటే కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు అని మన పెద్దలు చెప్తూ ఉన్నట్లుగానే ఎంతో మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకే భగవంతుడు పరీక్షల రూపంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ సమస్యలను ఇచ్చిన భగవంతుడే ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలను కూడా వీరికి చూపిస్తూ ఉంటాడు. అలాగే ఆ సమస్యలను తట్టుకునే ఓపిక, సహనాన్ని కూడా వీరికి ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వారు వాటిని ఖచ్చితంగా అధిగమించి ముందుకు సాగగలుగుతారు. కొన్ని సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకు లోనైనప్పటికీ ఖచ్చితంగా వారికి చేయూతను అందించే స్నేహిత వర్గం, కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు. ఈ విధంగా సమస్యలను అధిగమించి అనేక రంగాల్లో విజయాన్ని కూడా వీరు సాధించగలుగుతారు. కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ అనుకున్న లక్ష్యాలు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అయితే వృశ్చిక రాశి వారు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు కుక్కకు ఇది ఒక్కటి తినిపించటం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. ఆర్థిక వృద్ధి మీకు కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మీ యొక్క జీవితంలో అనేక రకాల సానుకూల మార్పులను అయితే మీరు చూస్తారు. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ వస్తూ ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీరు పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ముఖ్యంగా మీకు కొన్ని సూచనల ద్వారా కూడా భగవంతుడు తన అనుగ్రహాన్ని మీ పైన చూపించబోతూ ఉన్నాడు అనే విషయం గురించి అవగాహన కల్పిస్తాడు. అంటే కొన్ని సూచనలు మీకు ఇస్తాడు. ఆ సూచనల ద్వారా భగవంతుడి అనుగ్రహం త్వరలో మీకు రాబోతూ ఉందని అర్థం చేసుకోవాలి. మీరు మానసికంగా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనసంతా కూడా అలజడిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనసు చాలా తేలికగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ సమయంలో ఆ విధంగా మనసు చాలా తేలిగ్గా ఉంటుంది, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంటే ఏదైనా పని చేయాలంటే కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులతో ఇదివరకు మీరు బాధపడ్డారో అవన్నిటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. నీరసం, తలనొప్పి వంటి సమస్యలతో మీరు ఇదివరకు బాధపడుతూ ఉన్నట్లయితే గనుక వాటి నుండి మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. ఈ యొక్క సూచన ద్వారా అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో
వీధి కుక్క ఏదైనా శాకాహారాన్ని కానీ రొట్టె ముక్కను కానీ నోట్లో కరుచుకొని వెళ్తూ ఉన్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది కూడా చాలా శుభ సూచకం. భగవంతుడు మీకు ఆ సూచనను ఎందుకు ఇస్తున్నాడు అంటే అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, మీరు నిరుత్సాహపడకూడదని భగవంతుడు ఆ సూచన ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సూచనను అర్థం చేసుకొని మీరు భగవంతుడి ధ్యానంలో మీకు వీలైనంత సమయాన్ని, అంటే ఉద్యోగాలు చేసేవారికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. అలాగే కొంతమంది వ్యక్తులకు ఎక్కువ సమయం దొరుకుతుంది. మీకు వీలైన సమయంను బట్టి మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు శివుణ్ణి మనసులో స్మరించుకోండి. 5 నిమిషాలైనా పర్లేదండి, 10 నిమిషాలైనా పర్లేదు. గంటలుగా మీరు సమయాన్ని కేటాయించవచ్చు. ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే మీ మనసు కూడా చాలా ఉత్సాహభరితంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి. మీ మనసులో ఉన్నటువంటి అలజడి అంతా కూడా తొలగిపోయి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్లగూవ కనిపించినా కానీ అది శుభ సంకేతం. మీరు అతి త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారని దాని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి యొక్క వాహనం కాబట్టి మీ ఇంటికి లక్ష్మీదేవి రాక కనిపిస్తుందని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని సూచనల ద్వారా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఆ భగవంతుడు మీకు చూపిస్తూ ఉంటాడు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు కుక్కకు ఏం పెట్టాలి అంటే అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టాలి. మీరు మీ యొక్క స్వహస్తాలతో అన్నం వండి అందులో నువ్వుల పొడి వేసి కుక్కకు, మీరు పెంపుడు కుక్కకు ఈ ఆహారం పెట్టాలనుకున్నా, వీధి కుక్కలకు పెట్టాలనుకున్నా కానీ మీరు శుచిగా శుభ్రంగా ఉండి ఆహారం వండండి. అమావాస్య రోజు మీరు కుక్కలకు ఆహారం పెట్టే ముందు ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకొని స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ యొక్క స్వహస్తాలతో అన్నం వండి అందులో నువ్వుల పొడి వేసి కుక్కకు పెట్టండి. నల్ల నువ్వుల పొడిని వేయాలి. ఇలా వీధి కుక్కలకు కావచ్చు, లేకపోతే మీ యొక్క పెంపుడు కుక్కలకు కావచ్చు తినిపించండి. వేడి చల్లారక ముందే కుక్కకు ఈ ఆహారం పెట్టాలి. అమావాస్య రోజు ఉదయం ఈ పని చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. వేడి చల్లారక ముందే పెట్టేయమన్నారు కదా అని వేడివేడిగా పెట్టవద్దు. కొంచెం చల్లారినాక గోరువెచ్చగా ఉన్న అన్నాన్ని కుక్కలకు పెట్టండి. లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ విధంగా చేస్తే. ఎందుకంటే కుక్క కాలభైరవుడి యొక్క వాహనంగా మన పురాణాల్లో చెప్పబడింది. కాలభైరవ స్వామికి ప్రతిరూపంగా కూడా మనం శునకాన్ని భావిస్తూ ఉంటాం. కాబట్టి కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా కుక్కకు మీరు ఈ ఆహారం తినిపించండి. మీ యొక్క జీవితంలో సానుకూల మార్పులు మీరు చూస్తారు. అమావాస్య రోజు కుక్కకు ఇది తినిపించండి చాలు. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక వృద్ధి కోసం మీరు ఇది వరకు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగటంతో మీరు ధనాన్ని అధికంగా సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక జీవితంలో మీరు ఎటువంటి సమస్యలనైతే ఇది వరకు అనుభవిస్తూ వస్తూ ఉన్నారో వాటి నుండి మీకు విముక్తి లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో మీరు కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు పొందుకుంటారు. అలాగే మీ యొక్క లైఫ్లో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ వస్తూ ఉన్నారో వాటన్నిటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఈ అమావాస్య రోజు కుక్కకు అన్నంలో నువ్వుల పొడిని వేసి పెట్టండి. సకల శుభాలను అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి.